తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా ప్రజలకు సంతృప్తి కలిగించే విధంగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమంలో 4వ విడత పిఠాపురంలోని పాడా కార్యాలయంలో నిర్వహించి ప్రజల నుంచి వినతులు ఫిర్యాదులు స్వీకరించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలు పరిశీలించి ప్రజలకు అనుగుణంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్కు తెలియజేశారు. 4 వారాల్లో మొత్తం 375 అర్జీలు అందాయని తెలియజేశారు. ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల ఒక నియోజకవర్గం తీసుకొని 4 సార్లు శుక్రవారం ఆ నియోజకవర్గంలో మనం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా 4వ వారం పిఠాపురం నియోజకవర్గంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గత నెల 4 వారాలు మొత్తం కలిపి 375 దరఖాస్తులు మనం స్వీకరించడం జరిగింది. ఈ పిటిషన్స్ అన్నీ కూడా పకడ్బందీగా పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజలకున్న సమస్యల్ని మనము రిజాల్వ్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ వారం తీసుకుంటే దాదాపు 75 దరఖాస్తు అర్జీలు మనకి రావడం జరిగింది. ఈ అర్జీలు అన్నీ కూడా ప్రధానంగా మున్సిపాలిటీకి సంబంధించి, అదేవిధంగా భూ వివాదాలు, రీసర్వేలో గతంలో జరిగిన సమస్యల గురించి ఎక్కువగా రావడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి అధికారులు స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని తెలుసుకొని ప్రజలకి అనుకూలంగా వారు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో కాన్స్టిట్యుయెన్సీ స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఈ పీజీఆర్ఎస్తో పాటు ఏదైతే మనము స్వర్ణ ఆంధ్ర సాధనలో భాగంగా ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మానిటర్ చేస్తున్నాము, ఆ కేపీఐస్ మీద కూడా ప్రతి ఒక్క శాఖ దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. దాంతో పాటు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా తీసుకుంటున్న ఫీడ్బ్యాక్ని ప్రతి ఒక్క సిబ్బంది కూడా సీరియస్గా తీసుకొని ప్రజల మధ్యలో ప్రభుత్వం అందించే సేవల్లో పూర్తి సంతృప్తి వచ్చే విధంగా వారు ఒక పనితీరు ఉండాలని వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగింది. గత నెల కన్నా రాబోయే నెలలో ఇంకా మెరుగైన సేవలు, పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్ కానీ, గ్రామ నగర ప్రాంత పరిశుభ్రత కానీ, దీపం సమస్యలు కానీ, రైస్ కార్డ్స్ సరఫరా కానీ అన్నీ కూడా చూడవలసిగా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో రాబోయే నెల వేరే నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బట్ ఏదైతే ఈ 375 అర్జీలు వచ్చినాయో ఇవి ఎప్పటికెప్పుడు రివ్యూ చేస్తూ మొత్తం అన్ని అర్జీలు కూడా మనం పరిష్కారం చేయడం జరుగుతుంది. డిఎస్సీ 2025 నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అన్నారు. డిఎస్సీ నియామకాలపై సిబిఐ విచారణ జరిపించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. యువతకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, పీఎస్సీ సభ్యుడు గోలపల్లి సూర్యరావు, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరి, మాజీ ఎంపీ చింతా అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 2025 డిఎస్సీ పరీక్షల్లో జరిగినటువంటి అక్రమాలపై సిబిఐ విచారణ తక్షణమే చేయించాలని, అదేవిధంగా ఏదైతే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా రిజైన్ చేయాలని అనేటువంటి డిమాండ్తో జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క అభ్యర్థన ఇవ్వడం జరిగింది. వాస్తవంగా మీ అందరికీ కూడా తెలుసు, ఏదైతే ఈ యొక్క దేశంలో మరి విద్యా వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే ప్రజలకు కూడా ప్రభుత్వాల పట్ల, ఈ వ్యవస్థ పట్ల ఒక నమ్మకం అనేటువంటిది ఉంది. అందుచేతే మన పిల్లలు మనం కష్టపడి చదివిస్తూ ఉంటాం, వారు చదువుతుంటారు. అటువంటి తరుణంలో మొన్న నీట్ పరీక్షల్లో ఏదైతే రాజధానిలో కార్యక్రమం జరిగితే, మన ఢిల్లీలో కార్యక్రమం జరిగితే, అందులో ఏదైతే నీట్ పరీక్షల్లో మరి పేపర్లు లీక్ అయితే సుమారు 21 మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను సైతం తీసుకున్నారు. దానికి నైతిక బాధ్యత వహించి మరి ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రులు వారు రిజైన్ చేశారు. అలాగే మరి మన రాష్ట్రంలో కూడా డిఎస్సి పరీక్షలు
ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది టీచర్లు అవుదామని చెప్పి అనేక సంవత్సరాల నుంచి చదువుకుని మరి కష్టపడి చదువుకుంటే అందులో సుమారు 421 పోస్టులు కేవలం లోకేష్ గారు అక్రమంగా అమ్మేసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఏదైతే నిబంధనల్ని మరి ఒక జీవో ఇష్యూ చేసి వారికి కావాల్సిన వారిని ఎంపిక చేసుకుని మళ్ళీ ఇంకో జీవో ఇష్యూ చేసి దాన్ని సవరణ చేసేసి మరి అక్రమాలకు పాల్పడ్డారన్న విషయం అందరికీ కూడా తెలుసు. అలాగే స్పోర్ట్స్ కోటాను మేము ఎంకరేజ్ చేసామని చెప్పారు. అంటే ఉద్యోగాలు కనీసం రాత పరీక్ష అయినటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో ప్యాకెట్లను పెట్టి ప్యాకెట్ బాగా ఆడిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో చూసాం. అట్లాగే మరి ఏదైతే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఈ యొక్క డిఎస్సి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారో అందులో ఉన్నటువంటి ఎవరైతే ఒక కాంట్రాక్ట్ ఉద్యోగస్తుడికి ఒక కంప్యూటర్ ఆపరేటర్కి ఈ రాష్ట్రం మొదటి ర్యాంక్ వచ్చిందని చెప్పారు. మరి మొదటి ర్యాంక్ వచ్చినటువంటి వారి యొక్క డేటా ఇవ్వడంలో ఈ ప్రభుత్వం రెండోసారి అనౌన్స్ చేసిన లిస్టులో ఆ డేటా పెట్టడంలో ఎందుకు వైఫల్యం చెందారని అడుగుతున్నాం. ఒకవేళ మీరు స్పోర్ట్స్ కోటాకే ఇచ్చారు, స్పోర్ట్స్ కోటాకే ఇస్తే స్వర్ణ పతకం సాధించేటువంటి వారికి మరి ఈరోజు ఉద్యోగం ఇచ్చేటువంటి దాఖలాలు లేవు. ఇట్లా అనేక అక్రమాలు ముఖ్యంగా విద్యా వ్యవస్థని చదువుకున్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు మీద ఈరోజు లోకేష్ గారు మరి విద్యాశాఖ మంత్రులుగా ఉండి మరి ఆయన చేసిన అక్రమాలని మరి సిబిఐ విచారణ చేయించాలని మేము కోరుతున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు మరి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారుగా ఉన్నప్పుడు ఆయన మంత్రి కాదు, మంత్రి కాకపోయినా ఆయన మీద ఒక నింద వస్తే రాజశేఖర రెడ్డి గారు మరి అసెంబ్లీ నుంచి అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ వేయించడని చెప్పినటువంటి నేత. ఈరోజు విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు మరి ముఖ్యమంత్రి గారు తనయుడు. మరి అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి వారు నిజంగా ఈ డిఎస్సి అక్రమాల్లో ఆ డిఎస్సిల్లో ఎటువంటి అక్రమాలు చేయలేదని వారికి నమ్మకమే ఉంటే వారి చిత్తశుద్ధి నిరూపించుకోవడం కోసం మరి సిబిఐ ఎంక్వైరీ చేయడంలో మీరు ఈ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మీరు ఈ కార్యక్రమాల మీద మీరు న్యాయబద్ధంగా ప్రజలకు సమాధానం చెప్పకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 10 రోజులు కార్యక్రమం తీసుకున్నాం. తప్పనిసరిగా మరి ఏదైతే టౌన్ హాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం, తద్వారా యువతనే యాక్టివేట్ చేస్తాం. అదేవిధంగా మరి ప్రతి నియోజకవర్గంలో 4 రోజులు రిలే దీక్షలు చేస్తాం. తదుపరి మళ్ళీ నియోజకవర్గ కేంద్రాల్లో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి వారికి వినతిపత్రం ఇచ్చే విధంగా ర్యాలీలు చేసే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా వారందరికీ మనవి చేస్తూ కిరణ్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా తింసా నృత్య ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు. వైఎస్ఆర్ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ తుది రూపుదిద్దుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. గోవిందనామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.